సింగిల్స్ మింగిల్స్ పార్టీస్తో సిటీలో నయా ట్రెండ్. 22 ఏళ్ల నుండి 44 ఏళ్ల వయసున్న వారు ఎవరైనా సరే ఫుల్ పర్మిషన్. దుర్గం చెరువు సాక్షిగా పార్టీ నిర్వహణ, పోలీసుల అనుమతి లేకుండానే ఆన్లైన్లో టికెట్ అమ్మకాలు. ఇంతకీ సింగిల్స్ మింగిల్స్ పార్టీస్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ ఇప్పుడు మెట్రో సిటీగా మారిపోయింది. రోజు రోజుకు డెవలప్ అవుతూ కొత్త సొగసులు అద్దుకుంటుంది. చాలా ఫాస్ట్గా మోడర్న్ కల్చర్ని వంట పట్టించుకుంటుంది. హైదరాబాద్ నగరంలోని దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. ఎందుకంటే ఐటీ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందాక ఇక్కడ పబ్ కల్చర్, కో లివింగ్, ఎక్స్చేంజింగ్, స్వాపింగ్, సింగిల్స్ మింగిల్స్ ఇలా అనేక విదేశీ ధోరణులు వచ్చి చేరాయి. వాటిని మన యూత్ కూడా త్వరగానే అట్రాక్ట్ అవుతూ అంతకంటే స్పీడ్గా వారికంటే ముందే పరిగెడుతున్నారు. అందులో ఒకటి సింగిల్స్ మింగిల్స్ పార్టీలు. ఇప్పటి వరకు పబ్ కల్చర్కు మాత్రమే పరిమితమైన వారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సింగిల్స్ మింగిల్స్ అంటూ కొత్త రకం అద్దుకుంటున్నారు. అయితే ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీల కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్లే నడిపిస్తున్నారు. ఆ యాప్లోకి ఎంటర్ అయితే మీరు ఏ ఏరియాలో ఏ పార్టీకి ఇంట్రెస్ట్గా ఉన్నారో చెబితే చాలు, అందులో రేట్ కార్డు ప్రత్యక్షమవుతుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్టీ ప్లేస్, అక్కడ లభించేటువంటి సౌకర్యాలు, మీరు కోరుకుంటున్నటువంటి వసతులు, ఇలా అన్నీ మీ ఫోన్కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మీకు సమాచారం అందుతుంది. అక్కడికి వెళ్ళాక తర్వాత సెషన్స్ సాగుతూ ఉంటాయి. అబ్బాయిలు అమ్మాయిలు అంతా స్ట్రేంజర్స్, ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. కొంత టైం కేటాయిస్తారు. అందులోనే మీకు నచ్చినటువంటి అమ్మాయితో లేదా అబ్బాయితో మాట కలిపి వారితో మీకు ఓకే అనుకుంటే నెంబర్లు మార్చుకొని మింగిల్స్గా మారవచ్చు. లేటెస్ట్గా దుర్గం చెరువు వద్ద సాగినటువంటి సింగిల్స్ మింగిల్స్ పార్టీలో యువతి యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగిల్స్ మింగిల్స్ పార్టీలు అనేవి ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఈ పార్టీలకు హాజరయ్యేటువంటి వారు అందరూ కొత్తవారే. కనీసం ఒకరికొకరు కూడా పరిచయం కూడా ఉండరు. కొత్త వారందరినీ కూడా కొత్త వారిని ఓ పబ్లో లేదా మరో చోటికి పిలిచి పార్టీ ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీకి హాజరయ్యేటువంటి వారి వయస్సు 22 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి. అలా అయితేనే ఇందులోకి ఎంట్రీ ఉంటుంది. ఈ పార్టీకి అటెండ్ అయ్యేటువంటి అమ్మాయిలకు ఒక ఫీజు, అబ్బాయిలకు అంతకు డబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పార్టీలో మిగతా ఖర్చులు వేరే. ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీలో గానా బజానా, మందు, విందు అన్నీ కూడా ఉంటాయి. సింగిల్స్ మింగిల్ పార్టీలు అనేవి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాలో ఎక్కువగా కనిపిస్తున్న సికింద్రాబాద్, రామంతపూర్, సైనిక్పురి, సన్ సిటీ, బండ్లగూడ, జాగిర్ అండ్ దాని తర్వాత శంషాబాద్, మెహదీపట్నం, ఎన్బిటి నగర్, రామ్కోట్ ఇలా నగరం నలుమూలలా ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ఇందుకు సంబంధించినటువంటి డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్లు ఆన్లైన్లోనే ఉంటున్నాయి. ఏ రోజు ఎక్కడ పార్టీ ఉంటుంది, ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది అనేటువంటి డీటెయిల్స్ కూడా వివరిస్తున్నారు. అన్నీ తెలిసిన సంబంధిత వర్గాలు అయితే పోలీసులు ఎందుకో ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తుంది. టికెట్లు పెట్టి పార్టీలు నిర్వహించినప్పుడు విధిగా పోలీసుల పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉన్నా లేటెస్ట్గా దుర్గం చెరువు వద్ద సాగినటువంటి సింగిల్స్ మింగిల్స్ పార్టీలో నిర్వాహకులు అలాంటివేవీ నిబంధనలు కూడా పాటించలేదన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీలు చూసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువగా అక్రమ సంబంధాలకి ఎక్కువగా తావిస్తుండడానికి ఇదే మేజర్ రీజన్స్ అని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సిటీస్ ఎక్కువగా ఐటీ కల్చర్ ఎక్కడైతే ఉందంటే ఇన్ కేస్ ఫాస్ట్ కల్చర్ ఉన్నటువంటి ఇప్పుడు ఫారినర్స్ కంట్రీస్ ఎక్కువగా పెరగడం వల్ల ఇటు గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఇలాంటి పాష్ ఏరియాలలో అందరూ కూడా ఇలాంటి ఒక పార్టీస్ పేరుతోటి పెట్టి సింగిల్స్ మింగిల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి సింగిల్గా ఉన్నాడు, ఇన్ కేస్ ఆ అబ్బాయికి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి వెళ్తారు. ఆ పార్టీకి వెళ్ళిన తర్వాత ముందుగానే ఆ పార్టీ టైం ఏంటి, ఎప్పటి వరకు డీటెయిల్స్, ప్లేస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే అందులోకి వెళ్ళాక ఒక కార్డ్ టైప్లో ఒకటి ఇస్తారు. అందులోకి ఎంట్రీ అయిన తర్వాత అందరూ కూడా స్ట్రేంజర్సే. అక్కడ ఒకరి ముఖం ఎవరికి కూడా తెలీదు. సో అందులో 20 ఏళ్ళ అబ్బాయి 40 ఏళ్ళ వ్యక్తిని కూడా పరిచయం చేసుకోవచ్చు అమ్మాయిని, లేదంటే 40 ఏళ్ళ అబ్బాయి ఏదైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు 20 ఏళ్ళ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకరికొకరికి నచ్చితే వాళ్ళు నెంబర్లు అంటే మాట్లాడుకొని నీకోకేనా అని ఇలా మాట్లాడుకొని నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి తర్వాత దీన్ని రిలేషన్షిప్గా మార్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. లేదంటే అంతవరకేనా అనేది అయితే ఫుల్ క్లారిటీ అయితే అక్కడికి వెళ్ళాక చాలామంది ఇలా ఉంటుంది అని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక కల్చర్ ఈవెన్ హైదరాబాద్లో ఇంత మునుపు ఉండకపోయేది. బట్ ఇప్పుడు డెవలప్ చెందుతున్నటువంటి రీజన్ తోటి ఇలాంటి పార్టీస్ అన్నీ కూడా కొత్త పార్టీస్, కొత్త రకరకాలైనటువంటి సౌకర్యాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అందుకోసమనే
యూత్ కానీ లేకపోతే మేజర్గా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పార్టీస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా అట్రాక్ట్ అవ్వడం వల్లనే ఇలా జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇలానే జరుగుతున్నాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ కూడా చాలా చాలా తక్కువగా చూస్తున్నా. అంటే ఇన్ కేస్ ప్యూర్ రిలేషన్షిప్స్ అంటే ఇంత మునుపు ప్రేమించుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా మ్యారేజెస్ చేసుకొని చాలా హాయిగా ఇలాంటి ఒక కల్చర్ ఉండేది, చాలా స్లోగా అండ్ దాని తర్వాత ఒక పద్ధతిగా ఉండేది. బట్ ఇప్పుడు ఇలాంటివన్నీ ఏవీ లేదు. జస్ట్ నాకేంటి నీకేంటి అనేటువంటి ఒక కొన్ని అగ్రిమెంట్స్ తరహాలో కూడా ఇప్పుడు రిలేషన్షిప్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. అండ్ దాని తర్వాత లివింగ్స్ అని కో లివింగ్స్ అని ఇలాంటి పార్టీస్ వల్లనే ఎక్కువగా యూత్ కూడా ఎక్కువగా దీన్ని అట్రాక్ట్ అవుతూ దాంట్లోకి అడుగులు వేస్తున్నట్లు కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇలాంటి పార్టీలు ఇప్పుడే కాదు, గతంలో ఏదైతే రేవ్ పార్టీ నిర్వహించారో రేవ్ పార్టీ కూడా ఇలానే ఉంటుంది. బట్ దాంట్లో రేవ్ పార్టీ అంటే అట్లీస్ట్ కొంతమంది సెలెక్టివ్ పీపుల్స్ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఒక లిమిటెడ్ పీపుల్స్ తోటి అంతమంది మాత్రమే అక్కడికి అందులోకి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చే ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు దాంట్లోకి. రేవ్ పార్టీస్ అంటేనే అందులో డ్రగ్స్ ఉంటాయి అండ్ ఆల్కహాల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ కూడా అంటే అవధులు లేకుండా మైమర్చిపోయి అంటే ఒక వ్యక్తి తాగిన తర్వాత ఏం చేయాలో అన్నీ కూడా చేయొచ్చు. దాంట్లో శృంగారం ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, అన్ని రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ రేవ్ పార్టీస్లలో మనం చూసాం. అయితే ఇప్పుడు సిటీస్లలో మళ్ళీ కొత్త ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. మేజర్గా ఇప్పుడు ఏదైతే పాష్ కల్చర్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇటువంటి ఏరియాలే కాకుండా ఏదైతే ఇప్పుడు సికింద్రాబాద్ కావచ్చు లేకపోతే కింగ్కోటి ఇలాంటి ఏరియాస్లలో కూడా ఈ కల్చర్ని అలవాటు చేస్తున్నారు. సో ఇది రాను టౌన్లో కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటి రేంజ్లో ఉంటున్నారు కొంతమంది నిపుణులు అయితే ఇది చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఈ కల్చర్కి వెళ్తే డెఫినెట్గా అందులోకి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళకు పెళ్ళిళ్ళ మీద కానీ లేకపోతే రిలేషన్స్ ఎలాంటి నమ్మకం ఉండవు, అంతా వెళ్ళిపోతుంది, సరిపోతుంది కదా. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ని అంటే యూత్ మైండ్ సెట్ని కంప్లీట్గా అటు ఫారెన్ కల్చర్ సైడ్ తిప్పడానికి డెఫినెట్గా ఈ పార్టీస్ ఎంతో కాదు చాలా చాలా ప్రభావితం చేస్తున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బట్ ఈ కల్చర్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వాలి. ఒకవేళ ఇలాంటివి పెడితే అట్లీస్ట్ కొన్ని లిమిట్స్ కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ ఉంటాయి. బట్ అదేమీ లేదు, ముందుగా బుక్ చేసుకుంటే లీగల్గానే ఆ యాప్స్ దర్శనమిస్తున్నాయి, దాంట్లోకి వెళ్తున్నారు, పార్టీస్ చేసుకుంటున్నారు. బట్ కొంతమంది ఇలాంటి కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే పోలీస్ పర్మిషన్స్ చాలా కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు అనంటే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ జరగవచ్చు, ఇన్ కేస్ స్మగ్లింగే జరగవచ్చు లేకపోతే డ్రగ్స్ సంబంధించినటువంటి ఇలాంటివి ఏదైనా జరగవచ్చు. బట్ మర్డర్స్ ఇలాంటి అన్నీ కూడా పార్టీస్లోనే ఎక్కువగా ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రైమ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పోలీస్ పర్మిషన్ ముందుగానే తీసుకుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ యంత్రంగా ఉంటుంది, అక్కడ ఏదైనా జరిగినా కానీ కట్టడి చేయడానికి ఉంటుంది. బట్ అవన్నీ కూడా కంప్లీట్ తీసుకోకుండానే ముందుగానే వీళ్ళే స్వతహాగా ఆ పార్టీని కండక్ట్ చేయడం, దాని తర్వాత విచ్చలవిడిగా మద్యం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైనా కానీ అంటే ఏజ్ లిమిట్ దాదాపు 22 ఏళ్ల నుంచి 44 ఏళ్ళు అంటే అన్ని రకాలైనటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కల్చర్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అయినా కానీ వీటన్నిటి నుండి కొంచెం అట్లీస్ట్ అవాయిడ్ అవ్వాలంటే డెఫినెట్గా పిల్లలకు తల్లిదండ్రులు ఎంతో కొంత అవేర్నెస్ కల్పించాలి. అండ్ సొసైటీ ఎలా ఉంది, దాని తర్వాత ఇన్ కేస్ డ్రగ్స్ కానీ లేకపోతే మద్యం ఇలాంటి వాటికి బానిస అయితే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా పిల్లలు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లలో కూడా తల్లిదండ్రులకు పెద్దగా టైం ఉండట్లేదు పిల్లలతో గడిపి అండ్ దాని తర్వాత వాళ్ళకు మంచి చెడులు చెప్పడానికి. అటు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం, దాని తర్వాత వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం, పిల్లలు కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇలాంటి పార్టీస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం. ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో 22 అంటున్నారు కానీ అక్కడికి వెళ్తే ఇన్ కేస్ అది అటు కావచ్చు ఇటు కావచ్చు మైనర్స్ని కూడా కొంతమందిని ఆ పార్టీస్లలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళ లైఫే మొత్తం స్పాయిల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. అలా ఫస్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడే డ్రగ్స్కి బానిస అవ్వడం అండ్ మద్యానికి బానిస అవ్వడం, ఇలా వీళ్ళ పూర్తి ఎఫెక్ట్ మొత్తం కూడా కెరీర్ మీద పడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయని కూడా కొంతమంది తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. సో ఇది అందుకోసమనే ఈ పార్టీస్ ఏదైతున్నాయో కొంచెం అవాయిడ్ చేసి పిల్లలకు అవేర్నెస్ కల్పించేటువంటి సిచ్యువేషన్స్లో చూస్తే డెఫినెట్గా అవి ఎంతో కొంత ప్రభావితం చేస్తాయని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ మింగిల్స్ పార్టీస్ తోటి డెఫినెట్గా కొంతమంది పర్మిషన్స్ లేకుండానే ఈ పార్టీస్ నడపడం నిజంగానే కొంచెం షాక్కి గురి చేసేటువంటి విషయమే కనిపిస్తూ ఉంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మింగిల్స్ లాంటి ఇలాంటి కొత్త రకాలైనటువంటి పార్టీస్ కానీ రేవ్ పార్టీస్ లాంటివి ఇవన్నీ కూడా యూత్ని నిజంగానే డెఫినెట్గా చెడగొడుతున్నాయని కూడా చాలామంది అంటున్నారు. సో మరి ఈ పార్టీస్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.